డైరెక్టర్ గారికి, డైరెక్టర్ మేడం గారికి, అలాగే పీసీఆర్ గారికి, కార్తీక్ సార్కి, అందరికీ ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు, విద్యార్థులకి ఆశీస్సులు. ఈవేళ బాలల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. జవహర్లాల్ నెహ్రూ గారు 1889లో జన్మించి 1964 దాకా జీవించాడు. ఆయన భారతదేశపు తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పట్లో అంతమంది రాజకీయ నాయకులు ఉండగా జవహర్లాల్ నెహ్రూని ప్రతిపాదించింది మహాత్మా గాంధీజీ. జవహర్లాల్ నెహ్రూ ఒక దార్శనికుడు. అంటే ఎప్పుడూ కూడా రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా కానీ ఈవేళ గురించి ఆలోచించకూడదు, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇప్పుడు మన డైరెక్టర్ గారు చెప్పింది కూడా మీ భవిష్యత్తు గురించి. ఈవేళ కష్టపడి చదువుకున్నారనుకోండి, మీ భవిష్యత్తు బాగుంటుంది. ఈవేళ ఫలితం ఈవేళ రాదు, ఎప్పుడూ కూడా భవిష్యత్తులో వస్తాయి వాటి ఫలితాలు అనేవి. అలాగే జవహర్లాల్ నెహ్రూ ఏమిటంటే విద్యాలయాలు కానీ కర్మాగారాలు కానీ ఆధునిక దేవాలయాలు అన్నాడు. ఆధునిక దేవాలయాలు ఏవి అంటే కర్మాగారాలు. దేశంలో ఫ్యాక్టరీలు ఎక్కువ అయితే జనానికి ఉపయోగం ఎక్కువ కలుగుతుంది. అలాగే విద్యాలయాలు ఎక్కువగా స్థాపింపబడాలి. అది కూడా సాంకేతిక విద్య ఉండాలి అని చెప్పాడు. సాంకేతిక విద్య చదివిన వాళ్ళు మాత్రమే ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, వాళ్ళు సొంతంగా బతకగలరు. అంతేకాదు, అప్పుడు మనకి స్వాతంత్ర్యం వచ్చినటువంటి టైంలో చుట్టూరా ఉన్నటువంటి దేశాల్లో చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ప్రధానంగా మన ఇండియాని కబళించాలని చూసింది చైనా. దానికి చైనా వాళ్ళతో సఖ్యత నెరపి పంచశీల సూత్రాన్ని ఆమోదింపజేశాడు ఆయన. అందుచేత ఆయన్ని శాంతిదూతగా కూడా ప్రఖ్యాతి గడించాడు జవహర్లాల్ నెహ్రూ. ఆయన్ని శాంతిదూతగా పేర్కొంటారు. ఇంకొకటి, జవహర్లాల్ నెహ్రూ ఎలాంటి వాడంటే సామాన్యుడు కాదు. ఎందుచేతంటే ఒక రచయిత, ఒక మంచి మంచి పుస్తకాలు రాసినటువంటి వాడు. అలాగే అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడు, మంచి దార్శనికుడు, కోటీశ్వరుడు. ఆయన చిన్నతనంలో ఢిల్లీలో ఒక గంట ఒకటి ఉండిట్ట. ₹1 ఉన్నటువంటి వాళ్ళు ఆ గంటను కొట్టచ్చు అని. ఈవేళ అయితే చాలామంది కోటీశ్వరులు ఉన్నారు. అప్పట్లో అసలు డబ్బులు బాగా తక్కువ ఉన్నటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో వాళ్ళ నాయనమ్మని అడిగేట, మా అమ్మ మనం ఆ గంట కొట్టచ్చా అని. నీకు చెయ్యి నెప్పట్టేదాకా కొట్టింది. అన్ని ₹1,00,00,000కి అధిపతి అయినా స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని జైలు పాలయ్యాడు. ఈవేళ మనం స్వేచ్ఛగా ఉన్నాము అంటే కారణం ఆ వేళ స్వాతంత్ర్య సమరయోధులు చేసినటువంటి పోరాటాలు. వాళ్ళని జైళ్ళల్లో పెడితే ఎలా ఉండేదంటే ఒక 5-5.5 అడుగులు మాత్రమే ఆ గది. ఆ గదిలో ఒక మూల వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళడానికి ఒక కుండ, ఆ పక్కనే మంచినీళ్ళ కుండ ఉండేది. 2 చేతులకి కూడా గొలుసులు వేసేవారు. గొలుసులు వేసి అత్యంత భయంకరంగా శిక్షించేవారు. అటువంటి శిక్షణని అనుభవించినటువంటి వాళ్ళల్లో జవహర్లాల్ నెహ్రూ మొదటివాడు. అన్ని బాధలు పడి భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని తన యావత్తు సంపదని కూడా దేశ ప్రజలకే ధారాదత్తం చేసినటువంటి వాడు జవహర్లాల్ నెహ్రూ. అలాగే ఎవరితోటి కూడా యుద్ధాలకి అంగీకరించేవాడు కాదు. రాజు అనేటటువంటి వాడు ఎలా ఉండాలంటే వజ్రాదపి కఠోరాణి మృదువుని కుసుమాదివ, వజ్రంలా కఠినంగానూ ఉండాలి, పువ్వు కంటే లలితంగానూ ఉండాలి. ప్రపంచంలో అత్యంత కఠినమైనటువంటి వస్తువు వజ్రం మాత్రమే. దురిసన పువ్వు అని ఉంటుంది, శిరీష పుష్పం అంటారు దాన్ని. అది ముట్టుకుంటూ ముడుచుకుపోతుంది. అంత లలితంగానూ ఉండాలి పరిపాలకుడు అనేవాడు. ఆ 2 లక్షణాలు పుష్కలంగా ఉన్నటువంటి వాడు జవహర్లాల్ నెహ్రూ. అందుచేతనే మన దేశం చేతే కాకుండా ప్రపంచ దేశాలన్నిటి చేత కూడా పొగడబడినటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు నెహ్రూ. ఇంకొకటి, ఈవేళ బాలల దినోత్సవంగా జరుపుకుందుకు కారణం ఏమిటంటే జవహర్లాల్ సాధారణంగా రాజకీయ నాయకులు అందరూ కూడా ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో వాళ్ళతోటే ఎక్కువగా మాట్లాడతారు, ఓటు హక్కు ఉన్న వాళ్ళని చేరదీస్తారు. జవహర్లాల్ నెహ్రూ అలాంటి వాడు కాదు. ఆయనకి చిన్నపిల్లలంటే ఇష్టం. చిన్నపిల్లలంటే ఎందుకు ఇష్టము అంటే చిన్నపిల్లలు భగవత్ స్వరూపులు. వాళ్ళు అబద్ధాలు ఆడలేరు, నటించరు, వాళ్ళ దగ్గర ఎటువంటి కల్మషం ఉండదు.
అందు గురించి అని చెప్పి చిన్నపిల్లల మనస్తత్వం భగవంతుడికి దగ్గరగా ఉంటుంది. అందుకే మేధావుల ప్రవర్తన ఎప్పుడూ చిన్నపిల్లల ప్రవర్తనలాగానే ఉంటుంది. దాని చైల్డ్ నేచర్, చైల్డ్ మెంటాలిటీ, అలా ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళల్లో జవహర్లాల్ నెహ్రూ కూడా అందుకే ఎక్కడికి వచ్చినా చిన్నపిల్లలతోటి ఎక్కువగా మాట్లాడేవాడు. ఎందుచేతంటే చిన్నపిల్లలు మీరున్నారు, మీకు కల్మషం ఉండదు, ఏది అనుకుంటున్నారో అది అనేస్తారు, ఎదరవాళ్ళు ఏమనుకుంటారో అనేటటువంటి ఫీలింగ్ కూడా మీకు ఉండదు. ఇంచుమించుగా బాగా కిందకి వెళ్ళిపోతే నర్సరీ వాళ్ళు కానీ ఎల్కేజీ పిల్లలు కానీ అబద్ధాలు ఆడడం అనేది వాళ్ళకి అసలు చేత కాదు, నిజమే చెబుతారు వాళ్ళు. కొంచెం పెద్ద ఈగులది కొంత మాస్క్ వేసుకుని, అందుకే దాన్ని పర్సనాలిటీ అంటే కూడా పెర్సోనా అంటే ముసుగు వేసుకుని, అంటే మన మనసులో ఉన్నటువంటి భావాలన్నీ చెప్పలేము. కానీ చిన్నపిల్లలకి ఆ భావన ఉండదు, అందుకే వాళ్ళని లైక్ చేసేవాడు జవహర్లాల్ నెహ్రూ. నీతి నిజాయితీలు అంటే ఆయనకి ఇష్టం. నీతి నిజాయితీలతో ఉండాలి ఇండియా మొత్తం అనేటటువంటిది ఆయన భావన. ఒక్కసారి కమలా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ పుట్టినరోజు వచ్చింది. ఆవిడ పుట్టినరోజుకి సెలబ్రేషన్స్ ఏం లేవు. ఇందిరాగాంధీకి జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి లేఖలు ప్రపంచ ప్రసిద్ధి వహించాయి. ఆయన ఒక లేఖ ఒకటి రాశాడు. ఇందిరాగాంధీ అంది, నాన్న ఈవేళ నా పుట్టినరోజు, నా పుట్టినరోజుకి కనీసం ఇంట్లో ఏమీ ఆనందకరమైన వాతావరణం ఏం లేదు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పాడు, లెటర్ రాశాడు, ఎప్పుడూ కూడా నీ పుట్టినరోజు నువ్వు జరుపుకో, నీ పుట్టినరోజు జనం జరపాలి. ఈవేళ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు అంటే చూడండి ఎలా వేస్తున్నారు, అక్కడ మందుకాల్పు కాలుస్తున్నారు. కారణం ఏదైనా సరే. అలాగే ఏమిటంటే మన పుట్టినరోజుని జనం జరుపుకోవాలి తప్ప నీ పుట్టినరోజుని నువ్వు జరుపుకునే ప్రయత్నం చేయకని ఇందిరాగాంధీ